ఈరోజు మార్చి 20వ తేదీ వసంతకాల విషువత్. ప్రపంచమంతా పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సంవత్సర కాలంలో 2 రోజులు మాత్రమే ఉత్తరార్ధగోళంలో కానీ దక్షిణార్ధగోళంలో కానీ అన్ని ప్రదేశాలలో పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. అవి శరత్కాల విషువత్తు, వసంతకాల విషువత్. సెప్టెంబర్ 22 లేక 23వ తేదీన సంభవించే శరత్కాల విషువత్తు, మార్చి 20 లేక 21వ తేదీన సంభవించే వసంతకాల విషువత్తు. ఈరోజు మార్చి 20వ తేదీ వసంతకాల విషువత్. ప్రపంచమంతా పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజు. కేవలం సౌర కుటుంబంలోనే కాదు, ఈ విశాల విశ్వంలో జీవుల మనుగడకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు కలిగిన ఏకైక ఖగోళ దేహము మన మాతృగ్రహము భూగ్రహం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణమని, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణమని మనం పాఠ్యపుస్తకాల్లో చదువుతాం. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు లేక 1 సంవత్సర కాలం పడుతుందని మనకు తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి యొక్క అక్షము క్రమేణా 23.5 డిగ్రీల మేరకు వాలు కలిగి ఉంటుంది. ఈ క్రమంలో కొంతకాలం ఉత్తరార్ధగోళము, కొంతకాలం దక్షిణార్ధగోళము సూర్యునికి అభిముఖంగా ఉంటాయి. భూమి నుండి మనం సూర్యోదయ స్థానాలు పరిశీలించినప్పుడు తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలము క్రమంగా దక్షిణం నుండి ఉత్తరం వైపుకు మారుతూ ఉంటుంది. దీనినే మనం ఉత్తరాయణము అంటాం. ఈ ఉత్తరాయణ సమయంలో మార్చి 20 లేక 21వ తేదీన సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రకాశిస్తాడు. ఆ రోజున ప్రపంచమంతా పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. దీనినే మనం వసంతకాల విషువత్ అంటాం. వసంతకాల విషువత్తు తర్వాత ఉత్తరార్ధగోళంలో క్రమంగా పగటి సమయాలు పెరుగుతాయి, రాత్రి సమయాలు తగ్గుతాయి. ఇందుకు భిన్నంగా దక్షిణార్ధగోళంలో తక్కువ పగటి సమయాలు, ఎక్కువ రాత్రి సమయాలు నమోదవుతాయి. ఈ భౌతిక పరిస్థితులు ఋతువుల క్రమానికి, పవనాలు వీచే దిశ మారడానికి కారణమవుతుంది. ఈ విశిష్టమైన అమరిక కారణంగానే వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు, జీవుల మనుగడకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు భూగ్రహం మీద ఏర్పడ్డాయి. వసంతకాల విషువత్తు తర్వాత అయనరేఖా ప్రాంతానికి ఎగువన ఉన్న ఉపయనరేఖా ప్రాంతము, ఆర్కిటిక్ వలయం విస్తరించిన ప్రాంతాల్లో క్రమంగా వెచ్చని వాతావరణం ఏర్పడుతుంది. ఘనీభవించిన మంచు పొరలు కరిగిపోతాయి. ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో వెచ్చని ప్రాంతాలకు వలస వెళ్ళిన పక్షులు, జంతువులు తిరిగి తన సొంత ప్రదేశాలకు చేరుకుంటాయి. తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు ఉత్తరం వైపుకు మారే కొద్దీ ఉత్తరార్ధగోళంలోని భూభాగాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ క్రమంలో దక్షిణార్ధగోళంలోని సముద్ర జలాల నుండి తేమతో కూడిన గాలులు ప్రధానంగా ఆసియా ఖండం వైపుకు వీస్తాయి. వీటిని మనం ఋతుపవనాలు అంటాం. ఈ విధంగా సాంవత్సరిక వాతావరణ మార్పుల క్రమాన్ని, ఋతువుల క్రమాన్ని, గాలి వీసే దిశలో వచ్చే మార్పుల క్రమాన్ని, వర్షపాతపు తీరుతెన్నులను, ఈ అంశాలన్నీ అవగాహన చేసుకునే ఒక మంచి సందర్భము ఈ వసంతకాల విషువత్. సాధారణంగా కర్కట రేఖకు, మకర రేఖకు మధ్య విస్తరించి ఉన్న ప్రాంతము అయనరేఖా మండలంలో రోజువారీ పగటి సమయాల్లో మార్పులు, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు గణనీయంగా ఉండవు. అయనరేఖా ప్రాంతాలకు వెలుపల ఉన్న ప్రాంతాలు, ఉప అయనరేఖా మండలము, ఆర్కిటిక్ వలయ ప్రాంతాలలో ఈ మార్పుల్ని మనం గణనీయంగా గమనించవచ్చు. ఉత్తరార్ధగోళంలో ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉన్న ఉత్తర ఐరోపా దేశాలు, సైబీరియా, కెనడాలోని ఉత్తర ప్రాంతాలకు సూర్యుడు సుదూరమైన బంధువు. వసంతకాల విషువత్తు తర్వాత సూర్యుడు ఈ ప్రాంతాలకు సమీపిస్తాడు. వెచ్చని వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఘనీభవించిన మంచు పొరలు కరిగిపోతాయి. ఈ ప్రదేశాల నుండి శీతాకాలంలో
వెచ్చని ప్రాంతాలకు వలస వెళ్ళిన పక్షులు తిరిగి తన స్వస్థలాలకు చేరుకుంటాయి. ప్రపంచంలో వివిధ ప్రకృతి సిద్ధ మండలాలలో శీతోష్ణ స్థితికి సంబంధించిన అనేక మౌలిక అంశాలను ప్రస్తావించుకునే ఒక ముఖ్యమైన సందర్భము ఈ వసంతకాల విషువత్తు.